హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం. జొమాటో పేటీఎంస్ వాళ్ళ ఈవెంట్ టికెటింగ్ బిజినెస్ని ఎక్వైర్ చేసింది మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఒక స్ట్రాటజిక్ గ్రోత్ ఎక్వైజేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా వీళ్ళు జొమాటో స్టార్ట్ చేసేది, దాని తర్వాత బ్లింకిట్ని ఎక్వైర్ చేశారు. ఇప్పుడు అగైన్ ఏంటంటే పేటీఎంస్ ఈవెంట్ని కూడా ఎక్వైర్ చేశారు. డెఫినెట్గా ఇది ఎంత కూడా ఒక రకమైన వింగ్ అనమాట. అర్బన్ కన్స్యూమర్ స్పెండింగ్ని ఫోకస్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ డీల్ విలువ 2048 కోట్లు. సో కన్జ్యూమర్ స్పెండింగ్ ఎక్కడ జరుగుతుంది దాని మీద స్ట్రాంగ్గా ఫోకస్ చేశారు. డెఫినెట్గా ఏంటంటే ఇది వాళ్ళకి ప్లస్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకైతే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ బిజినెస్ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మంచి టైంలో పేటీఎంస్ ఈ యొక్క ఈవెంట్ టికెటింగ్ బిజినెస్ని ఎక్వైర్ చేయడం అనేది వీళ్ళకి మంచి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి, వీళ్ళు రీసెంట్గా డిస్ట్రిక్ట్ యాప్ అనేది లాంచ్ చేశారు. సో దీంట్లో డైరెక్ట్గా ఏంటంటే రెస్టారెంట్స్ కానీ మూవీస్ ఈవెంట్స్ అటువంటివి బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అండ్ నెక్స్ట్ క్రాస్ సెల్లింగ్ కూడా పాసిబిలిటీ ఉంది. క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటి? గ్రాసరీస్కి వచ్చారనుకోండి, ఎవరైనా ఆర్డర్ చేశారు, లేకపోతే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారు, వాళ్ళందరికీ మీరు మూవీకి వెళ్ళాలంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాం, 5% ఇస్తున్నాం, 20% ఇస్తున్నాం, ఇలాంటి ఆఫర్ అనమాట. అంటే కస్టమర్ బేస్ అనేది ఉంది వీళ్ళకి. ఎవరెవరు ఎలా స్పెండ్ చేస్తున్నారు ఆ డేటా మొత్తం కూడా వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి క్రాస్ సెల్లింగ్ చేయగలిగిన కెపాసిటీ అయితే ఉందన్నమాట. అయితే వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ మనం సింపుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఏరియా ఆఫ్ ఎక్స్పాన్షన్ కానీ, స్ట్రాటజీ ఏంటి, టార్గెట్ ఏంటి, టైం లైన్ అనేది చూస్తే ముఖ్యంగా వీళ్ళు క్విక్ కామర్స్ అనమాట. లైక్ బ్లింకిట్లో వచ్చారు, అగ్రెసివ్గా స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే మార్చి 2025 కల్లా 1000 స్టోర్స్ అనమాట. అంటే గ్రాసరీ స్టోర్స్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గ్రాస్ ఆర్డర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే Q4 ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో 75 స్టోర్లు అయితే యాడ్ చేయగలిగారు. నెక్స్ట్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 100 స్టోర్స్ అయితే యాడ్ చేశారు. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ గోయింగ్ అవుట్ సెగ్మెంట్ అంటే బయటకు వెళ్ళి సినిమాలు చూడటం, మూవీస్, లేకపోతే బయట తినటం, ఇవన్నీ కూడా గోయింగ్ అవుట్ సెగ్మెంట్ కిందకు వస్తాయి. లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళటం, ఇవన్నీ కూడాను. సో వీళ్ళేంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా గ్రాస్ ఆర్డర్ వాల్యూ 10,000 కోట్లు తీసుకెళ్లాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారనమాట. అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క పేటీఎం వాళ్ళ టికెటింగ్ బిజినెస్ని ఆగస్టులో 2024 అంటే రీసెంట్గా కంప్లీట్ చేశారు, మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ డెలివరీ ఎఫిషియన్సీ కూడా ఫోకస్ చేశారు. ఇంతకుముందు లాస్లో ఉండేదన్నమాట. అయితే దాన్ని సక్సెస్ఫుల్గా ప్రాఫిట్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క టార్గెట్ అయితే అచీవ్ అయ్యారు. వీళ్ళ మైల్ స్టోన్లు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎబిటడా పాజిటివ్గా తీసుకొచ్చారు, అంటే ప్రాఫిట్లోకి తీసుకొచ్చారు కంపెనీని. నెక్స్ట్ టికెటింగ్ బిజినెస్ని ఈ క్వార్టర్లో ఆగస్టులో ఎక్వైర్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే గ్రాస్ ఆర్డర్ వాల్యూని 10,000 కోట్లకి ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు 2026 కల్లా. అంటే స్పాన్ ఆఫ్ 1.5 to 2 years అనుకోవచ్చు. అది హోప్ ఏంటంటే రీచ్ అవుతారు అనుకుంటున్నాను నేను కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క స్టోర్ కౌంట్ కూడా పెంచాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఆన్ ద వేలో అయితే స్లోగా వెళ్తున్నారు. స్లోగా ఏంటంటే ఒక్కొక్క స్టెప్ని, మైల్ స్టోన్ని రీచ్ అవుతూ వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ ఆపర్చునిటీస్ అనేది మనం తీసుకున్నట్టయితే సినిమా మార్కెట్ అనేది 12,000 కోట్లు ఉంది ఫ్రెండ్స్. ఓకే, దాంట్లో అంత పొటెన్షియల్ ఉంది. ఇక లైవ్ ఈవెంట్ మార్కెట్ ఎస్టిమేటెడ్ మనం చూసుకున్నట్టయితే 10,000 కోట్లు అనేది కనిపిస్తుంది. జొమాటో ఏం చేస్తుందంటే టార్గెట్ 20,000 కోట్ల యాన్యువల్ టికెట్ సేల్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. గ్రాస్ ఆర్డర్ వాల్యూ 10,000 కోట్లకి ఫైనాన్షియల్ ఇయర్ 26కి తీసుకెళ్లాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఓకే, ఎబిటడా చూసుకున్నట్టయితే అంటే ఏం లేదు, ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిసియేషన్, అమోర్టైజేషను, ఇవి 4 to 5% అనేది ఉండేటట్టు షార్ట్ టు లాంగ్ టర్మ్ అనేది ప్లాన్ చేస్తుంది. మంచి కాంపిటీషన్ కూడా ఇచ్చే స్కోప్ అయితే ఉంది. ఇది బుక్ మై షో, ఇటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయన్నమాట, ఇది ఆన్లైన్ టికెటింగ్ బిజినెస్ చేసేవి వాళ్ళకి. అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ అవి అక్కడ. ఇక్కడ ఏంటంటే పేటీఎంస్ టికెటింగ్ బిజినెస్ని జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో ఇన్కార్పొరేట్ చేయటం, ఇంటిగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా ఛాలెంజ్. ఓకే, సో ఇది టైం తీసుకుంటుంది, అంటే వెరీ బిగ్ ఇష్యూ ఏం కాదు అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇనిషియల్గా కొద్దిగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఏదైతే కస్టమర్స్ ఉన్నారో అండ్ వాళ్ళందరికీ కొద్దిగా ఆఫర్లు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మా జొమాటో ద్వారా టికెటింగ్ అనేది చేసుకున్నారంటే మీకు ఇంత ఆఫర్ రావడం ఇట్లా అనమాట. అదిగాక పేటీఎం నుంచి మైగ్రేట్ చేయడానికి కూడా కొద్దిగా క్యాష్ అనేది వీళ్ళు ఆఫర్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానికోసం కొద్దిగా ఖర్చు పెడతారు. ప్రీవియస్ కూడా ఇదే స్ట్రాటజీ అనేది ఫాలో అయింది, సక్సెస్ అయింది. అండ్ డెవలప్ అయిన, అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కొన్ని కాంపిటేటివ్ ప్లేయర్స్ ఉన్నారు, లైక్ బుక్ మై షో, వీళ్ళ నుంచి కొద్దిగా కాంపిటీషన్ అనేది ఉంది. ఇది ఛాలెంజెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ జొమాటోకి స్ట్రాంగ్
ట్రాక్ రికార్డ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఒక టెక్ బిజినెస్ని ఎక్వైర్ చేసుకోవడం కానీ, దాన్ని ప్రాఫిటబుల్గా కానీ లేదా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళటం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లింకిట్, దాన్ని ఎక్వైర్ చేశారు, మంచిగా అంటే సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే తక్కువ క్యాపిటల్ అనేది యూజ్ చేసి మంచి రిటర్న్ అనేది జనరేట్ చేయగలిగిన ఎబిలిటీ ఉంది. అండ్ క్రాస్ సెల్లింగ్ ప్రోడక్ట్స్, ఇది ఇక్కడ చూడండి, క్రాస్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా వీళ్ళకి ప్లస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం అనుకున్నాం కదా, ఇప్పుడు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారనుకోండి, మీ మూవీకి వెళ్ళండి, మీ ఫ్యామిలీకి మేము ఇంత డిస్కౌంట్ ఇస్తాం. ఓకే, లేకపోతే గ్రాసరీస్ డెలివరీ చేశారనుకోండి, మీరు బయటికి ఏదైనా ఈవెంట్స్ బుక్ చేసుకోండి మా యాప్ ద్వారా, మీకు ఇంత డిస్కౌంట్ ఇస్తాం, సంథింగ్ అలాగనమాట. ఈ క్రాస్ సెల్లింగ్ చేయొచ్చు, ఎందుకంటే అందరూ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళకి చాలా ఈజీ అని చేయొచ్చు అది. ఇక కొన్ని సంస్థలు ఏం చేసినాయి అంటే, ఏజెన్సీస్ సంస్థలు ఈ జొమాటో టార్గెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం దీని యొక్క ప్రైస్ మనం చూసుకున్నట్టయితే ₹263.48 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 263 రఫ్గా. బెర్న్స్టీన్ అనే ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే, రేటింగ్ ఏజెన్సీ, వీళ్ళకి 275 అనేది టార్గెట్ నిర్ణయించింది. అంటే 265 అంటే 275 అంటే మనకి ఒక ₹10 టార్గెట్ ఇంకా ఉంది పైన. జెఫ్రీస్ ఏం చేసిందంటే ఏకంగా ₹335 అనేది టార్గెట్ నిర్ణయించింది. ఇది కొంచెం అగ్రెసివ్ టార్గెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నవమారా ఓకే, వీళ్ళు ఏం చేశారంటే 280 అని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఏంటంటే ఇక్కడ నుంచి ఒక మనం యావరేజ్గా ఒక 10% తీసుకోవచ్చు. బట్ కొంచెం జెఫ్రీస్ అయితే మాత్రం కొంచెం అగ్రెసివ్ టార్గెట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే జొమాటో మంచి స్టెప్ బై స్టెప్ నీట్గా ఒక ప్లాన్తో వెళ్తుందని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. కన్జ్యూమర్ స్పెండింగ్ ఎక్కడ జరుగుతుంది, దాన్ని ఎలా మనం ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ ఎక్వైజేషన్ గురించి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.